నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలేంటి, శుభాలేమిటి, ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం విమిమే త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రసోమం పిబతు క్షేమో అస్తు నః. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం, వృషభ లగ్నంలో బుధ, గురు, శుక్ర, రవిగ్రహ సంచారాలు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహుచంద్రులు, మేషంలో కుజుడు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి. ప్రధానంగా 3 గ్రహాలు బుధ, గురు, శుక్రుడు 2వ రాశిలో, ఏకాదశంలో శని, 6లో కేతువు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దివ్యమైన అద్భుతమైన బ్రహ్మాండమైన కాలం. అందులో ప్రధానంగా బుధ, గురు, శుక్రులు ముగ్గురు వరుస క్రమంలో యోగిస్తున్నారు. బుధుడు వ్యాపారానికి అధిపతి, వ్యాపారపరమైన లాభాలుంటాయి. అలాగే శుక్రుడు లక్ష్మీ కటాక్షానికి అధిపతి కాబట్టి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. ధనధాన్యాభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా గోచరిస్తున్నాయి. అలాగే గౌరవానికి, ప్రతిష్టకు, తెలివితేటలు వృద్ధి చెందడానికి, విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైన అభివృద్ధికి బృహస్పతి కారణం. ఈ రంగాల్లో కూడా గొప్ప ఫలితాలు పొందుతారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. స్పష్టమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తగినంత ప్రోత్సాహము, గుర్తింపు, సహాయము, సహకారాలు దేవగురువైన బృహస్పతి వల్ల లభిస్తాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తవుతాయి. లక్ష్యం నెరవేరే దిశగా సాధన చేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచడం ద్వారా మేలు చేకూరుతుంది. ఒక విషయంలో సమస్య ఏర్పడుతుంది. మిత్రుల సహకారంతో సమస్య తొలగుతుంది. మీకు మంచి జరుగుతుంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. కొందరు ఇబ్బంది కలిగించాలని, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ప్రయత్నం చేస్తారు. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తున్నందువల్ల వాళ్ళ యొక్క ఆలోచనలు పనిచేయవు. సౌమ్యంగా సంభాషిస్తూ ఆత్మవిశ్వాసంతో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. వారాంతంలో శుభవార్త వింటారు. మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం చాలా మంచిది. గురుగారు, మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా? 2వ రాశిలో సూర్యుడున్నాడు. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. గురుగారు, మేషరాశి వారు ఏ దానాలు చేయాలి? గోధుమలు దానం చేయండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో చంద్రరాహులు, జన్మ శుక్రుడు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అనుకూల ఫలితాలని రాబట్టాలి. సాంకేతిక లోపం రాకుండా చూసుకోవాలి. ఒక మెట్టు దిగైనా సరే పని చేయాలి. అంతా మన మంచిగాన ధోరణితో ముందుకు సాగాలి. ఎవరేమన్నా మనసుకు తీసుకోవద్దు. ముఖ్య విషయాలలో ఇంట్లో వారితో చెప్పి వారి నిర్ణయాన్ని కూడా, వారి సలహాలు కూడా తీసుకున్న తర్వాతనే పని చేయాలి. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి. పని ప్రారంభమైన తర్వాత మధ్యలో వాయిదా వేయవద్దు. ప్రారంభించిన పనిని త్వరగా పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు ఎదురుకావు. మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. పట్టుదలతో కృషి చేయండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అధిక శాతం గ్రహబలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ఆంతరంగిక విషయాలను ఎవరి వద్ద ప్రస్తావించవద్దు. ఈర్ష్యాపరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఏ పని చేస్తున్నా సమిష్టిగా చేయండి. శాంతంగా చేయండి. మీరు చేసే పని 10 మందికి చెప్పకుండా పని అయిన తర్వాత తెలపండి. అప్పుడే మీరు అనుకున్నది మీకు
లభిస్తుంది. గురుగారు, వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. గురుగారు, వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? జన్మ సూర్య యోగం అనుకూలంగా లేదు కాబట్టి సూర్యుడిని దర్శించాలి. గురుగారు, వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. దశమంలో చంద్రుడు, లాభంలో కుజుడు, దశమంలో రాహువు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయం త్వరగా లభిస్తుంది. ఎందుకంటే దశమంలో చంద్రరాహులు ఉన్నారు. దగ్గర వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వయం కృషితో పనులు పూర్తి చేయండి. మనోధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఎందుకంటే ఒక్కో సమయంలో దగ్గర వారి నుండి సహాయం అందటంలో మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఆవేశం లేకుండా సౌమ్యంగా సంభాషించండి. ప్రతి మాట వివాదంగా గోచరిస్తుంది. మనం మాట్లాడేది ఎదుటి వారికి వివాదంగా అనిపించవచ్చు. ఎదుటివారు మాట్లాడేది కూడా మనకి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఉద్యోగంలో సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మీకు మేలు చేకూరుతుంది. సమయము సందర్భము చూచి విజయాలను సాధించాలి. తెలివిగా వ్యవహరించాలి. అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది. మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం చాలా వరకు రక్షిస్తుంది. కొందరు విసిగించే ప్రయత్నం చేస్తారు. ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి బుద్ధి బలంతో వ్యాపారం చేయండి. సౌమ్యంగా ఉండండి. నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారం చివరి భాగంలో విజయం లభిస్తుంది. గురుగారు, మిథున రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. గురుగారు, మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? ద్వాదశంలో బుధ గ్రహం ఉన్నది. విష్ణుమూర్తిని దర్శించాలి. గురుగారు, మిథున రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా? పెసలు దానంగా సమర్పించాలి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు విశేషంగా బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా. 4 గ్రహాలు ఏకాదశంలో బుధ, రవి, గురు, శుక్రుడు, తృతీయంలో కేతువు. ఎన్ని గ్రహాలు ఏకాదశంలో అధికంగా యోగిస్తాయో అంత మేలు జరుగుతుంది. అత్యధికంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అదృష్ట యోగం పట్టింది. ప్రతి కార్యక్రమంలోనూ విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అధికార లాభం సూచితం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో మేలు చేకూరుతుంది. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిరంతర సాధనతో గొప్పవాళ్ళు అవుతారు. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. వ్యాపారంలో విశేషమైన లాభాలను పొందుతారు. వ్యాపారపరంగా ఉన్నత స్థితిని సాధిస్తారు. తగినంత పురోగతి కూడా ఉంటుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఆశించిన ధనలాభాలు వ్యాపారంలో కలుగుతాయి. ఏకాదశంలో శుక్రగ్రహం విశేషమైనటువంటి ధనాన్ని ప్రసాదిస్తోంది. ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. భూగృహ వాహనాది యోగాలకు అది ఎంతగానో సహకరిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయండి. వారాంతంలో విఘ్నాలతో వివాదాలతో కూడినటువంటి కాలం గోచరిస్తుంది కాబట్టి వారాంతంలో జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంత జీవనం లభించే విధంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు దుర్గాదేవిని స్మరించడం మంచిది. కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? దుర్గామ్మవారిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు. దశమంలో ఉన్న సూర్యుడు ఉద్యోగ లాభాన్ని ఇస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి, అధికార లాభం, తోటివారి నుండి గుర్తింపు, ప్రోత్సాహం, సంతృప్తి, ఆశించిన ఫలితాలు ఇవన్నీ కూడా దశమ రవి వల్ల వస్తాయి. అధికారుల అండ పెరుగుతుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సూర్యగ్రహం మాత్రమే అనుకూలిస్తుంది. ఇతర గ్రహాలు ఏవి కూడా అనుకూలించట్లేదు. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ 1-2 సార్లు ఆలోచించండి. దేనికి తొందరపడవద్దు. ఆవేశానికి గురి కావద్దు. సంయమనాన్ని కోల్పోవద్దు. ప్రశాంతత ఉండే విధంగా ఆలోచించాలి, పని చేయాలి. గతానుభవంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఏది లోతుగా ఆలోచించకండి. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం తథ్యం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి.
కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది, వ్యాపారం లాభిస్తుంది. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరించండి, మేలు జరుగుతుంది. గురుగారు, సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి. అలాగే గురుగారు, సింహరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? సింహరాశి వారు నవగ్రహ దర్శనం చేయాలి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయాలి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, అలాగే కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది? కన్యారాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ. ప్రధానంగా సప్తమ చంద్రుడు, భాగ్యంలో గురు శుక్రుడు, షష్ఠంలో స్వక్షేత్రయుతుడైన శని. శుభ ఫలితాలున్నాయి. సద్భావనతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించండి. మీ బాధ్యతలని సకాలంలో ప్రారంభించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దేనికి వెనకాడవద్దు, తొందరవద్దు. మీరు తీసుకున్న నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా పనులు పూర్తి చేయాలి. షార్ట్ కట్స్లో ఏ పని చేయొద్దు. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టవంతులవుతారు. మనోబలమే అన్ని విజయాలకు మూలమని గ్రహించండి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడం ద్వారా మీ లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండాలంటే పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా పనిచేయండి. చెడు ఆలోచించవద్దు. కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది. కొత్త పనులు మొదలు పెట్టబోయే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అష్టమ కుజ సంచారం వల్ల అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి శాంతంగా సమాధానాలు ఇవ్వడం మంచిది. మనసుకు ఒత్తిడి కలిగించేవారు ఉంటారు. ఏది లోతుగా ఆలోచించవద్దు. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా? సూర్య నమస్కారం చేయండి, సూర్య దర్శనం చేయండి, కలిసి వస్తుంది. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి? 9లో సూర్య భగవానుడి యొక్క సంచారం ఆరోగ్యంపై ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 6వ రాశిలో చంద్రరాహులు, 8లో శుక్రుడు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని చేయాలనుకుంటారో అదేవిధంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు చక్కగా అనుకున్న విధంగా పూర్తి చేయండి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం మంచిది. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. ధనయోగం శుభప్రదం. ఏకాగ్రతకు భంగం కలిగించకుండా, నిర్ణయాలు మార్చకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. లేకపోతే చంచలత్వం వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా ముందుకు సాగండి. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ కృషి చేస్తే తప్పకుండా విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి. గంభీరంగా వ్యవహరించండి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఇంట్లో వారితో సంప్రదించండి. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా పనిచేయండి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఎంత ఏకాగ్రచిత్తంతో శ్రమ చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది కాబట్టి కృషిని బాగా కొనసాగించండి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలి. గురుగారు, తులారాశి వారు ఈ వారం ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, తులారాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో కుజుడు, 7లో గురువు, లాభంలో కేతువు. ఉత్సాహంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపితే విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచిది. పనులు వాయిదా వేశామా, ఇంతే సంగతులు. దైవబలం రక్షిస్తోంది కాబట్టి జాగ్రత్తగా భవిష్యత్తుని సాధించండి. గతం కంటే మంచి ఫలితాలు గురుగ్రహం 7వ రాశిలో ఉండడం ద్వారా కలుగుతాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అధికారుల సహకారం అందుతుంది. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా జాగ్రత్తగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా అధిక శుభాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి.
వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి. నష్టాలు గోచరిస్తాయి. నష్టాలు సూచితం ఉంది కాబట్టి నష్టం కలగకుండా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. అవధులు లేకుండా కష్టపడాలి. అప్పుడే వ్యాపారంలో మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మానసిక ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. ఏది లోతుగా మనసుకు తీసుకోవద్దు. సందర్భానుసారంగా వ్యవహరిస్తే ఏ ఇబ్బంది రాదు. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు? నవగ్రహాల్ని దర్శించండి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి బుధులు, తృతీయంలో శని, దశమంలో కేతువు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో విశేషమైన ఫలితం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తవుతుంది. కళ సాకారం అవుతుంది. అద్భుతమైన తెలివితేటలతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. ప్రతిభతో ఆకర్షిస్తారు. గుర్తింపు, ప్రోత్సాహము 2 లభిస్తాయి. వారం మధ్య భాగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారపరమైన నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారపరంగా మంచి లాభాలుంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణ సమస్యలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. భూగృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో వారితో అనురాగంగా సంభాషించండి. కుటుంబ సభ్యుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. గారు, అదేవిధంగా ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలియజేస్తారా? కందులు దానంగా సమర్పించండి. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. 3వ రాశిలో చంద్రరాహులు, 5లో గురు శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. వెంటనే విజయం ఉంటుంది. ఏ పనికి కూడా తొందర వద్దు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా సకాలంలో అనుకున్న విధంగా ఆలోచనలకు తగ్గట్టుగా చక్కగా నిదానంగా పనిచేయండి. మీరు చేయవలసిన పనులు మీరు బాధ్యతాయుతంగా పూర్తి చేయడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అనుకున్నది సిద్ధిస్తుంది. గౌరవం పెరుగుతుంది. విజయావకాశాలు పెరుగుతాయి. క్రమంగా అదృష్ట ఫలాలు అందుతాయి. విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా విజయాన్ని ఇస్తాయి. పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. చంచలత్వం లేకుండా 1-2 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలోకి తీసుకురండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. పనిలో ఒత్తిడి కలగకుండా ఎప్పటి బాధ్యతలను అప్పుడే చక్కగా పూర్తి చేసుకోండి. ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు. నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. భూగృహ వాహనాది యోగాలు అనుకున్న సమయంలోనే క్రమంగా అవి సిద్ధిస్తాయి. వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, మకర రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. అలాగే గురుగారు, మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. గురుగారు, మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో ఈ వారం తెలియజేస్తారా? శనిదోష నివారణార్థమే నువ్వులు దానంగా సమర్పించండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలే యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధ శుక్రుడు. వ్యాపార ఫలితాలు దివ్యంగా ఉన్నాయి. ఆశించిన లాభం కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సహకారం వ్యాపారంలో ఎంతగానో మేలు చేస్తుంది. వ్యాపారపరమైన అధిక లాభాలు కలుగుతాయి. 4వ రాశిలో శుక్రుడు ఉన్నత ఫలితాన్ని ఇస్తున్నారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. భూగృహ లాభాలుంటాయి. ఉత్సాహంగా చేసే పనుల్లో సత్వర విజయం ఉంటుంది. ఏది లోతుగా ఆలోచించి మనసుకు కష్టం కలిగించేట్టుగా నిరుత్సాహాన్ని పొందవద్దు. పదే గుర్తు చేసుకోవద్దు. మంచి విషయాలను ఎక్కువగా స్మరించండి. భగవన్నామంతో ఎక్కువగా ముందుకు సాగండి. ఉద్యోగపరంగా ఏకాగ్రతను పెంచండి. ఇంట్లో వారితో చెప్పి చేసే పనుల్లో విజయం ఉంటుంది. బంధువుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు స్వల్పంగానే ఉన్నాయి. ఇతరుల విషయాల్లో ఏ విషయాన్ని తలదూర్చి కలగజేసుకొని ఇబ్బంది పడవద్దు. అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి. అలాగే సరే అనే సమాధానాలతోనే ముందుకు సాగాలి. ఎవరితోనూ వితండం చేయొద్దు.
వారాంతంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. గురుగారు, కుంభరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. అలాగే గురుగారు, కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? ఏలినాటి శని దోష ప్రభావం అధికంగా ఉంది. శని భగవానుణ్ణి ఈ వారంలో ఏదో ఒక రోజు దర్శించండి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి? నువ్వులు దానం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. తృతీయంలో రవి శుక్రులు, జన్మ చంద్రయోగం. ఉద్యోగ ఫలితాలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల బ్రహ్మాండంగా ఉంటాయి. అధికార పదవీ లాభాలు మీరు చేసే కృషిపైన ఆధారపడి అవి సంప్రాప్తమవుతాయి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం ఉంటుంది. వెతకపోయినది కాలికి తగులుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఏకాగ్రతతో కృషి చేస్తే సత్వర విజయం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో సాంకేతిక లోపం రాకుండా ఏకాగ్రతతో వ్యవహరించండి. చంచలత్వం రాకుండా పనిచేయండి. పనులు పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి. ధనధాన్యాది లాభాలు తృతీయస్థ శుక్రగ్రహం వల్ల కలుగుతాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన విజయాల్ని సాధించాలంటే పెట్టుబడుల రూపంలో ధనాన్ని వృద్ధి చేసుకోవాలి. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి. వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో వృద్ధిని సాధించండి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రశాంత జీవనం వారం మధ్య నుండి కొనసాగుతుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే గురుగారు, మీనరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. అలాగే గురుగారు, ఈ వారం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా? ద్వితీయంలో కుజుడున్నాడు. సౌమ్య సంభాషణకై కుజగ్రహాన్ని దర్శించండి. గురుగారు, మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? కందులు దానం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి శుభాలు, పరిహారాలు ఎంతో చక్కగా మరెన్నో విషయాలు కూడా ప్రేక్షకులకు తెలియచేశారు. ధన్యవాదాలు గురుగారు.